సో అల్లు అర్జున్ బయలుదేరారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సునీల్, అల్లు అర్జున్ బయలుదేరారు, సో ఇంకాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ ని ప్రశ్నలు వేయటంతో పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, అంతేకాకుండా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో అంటే ఆ సంధ్యా థియేటర్ దగ్గర కూడా తీసుకువెళ్లి మొత్తం డీటెయిల్స్ అన్ని రాబట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? ఇప్పటికే అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తన లీగల్ టీమ్ తో బయలుదేరారు. ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెంది ఆ మృతికి సంబంధించిన దానిపై ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు కల్పబుల్ హోమిసైడ్ కింద సెక్షన్ 105 తో పాటు కొన్ని 118 సబ్‌క్లాస్ 1 సబ్‌క్లాస్ 2 అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే కోర్టు అతనికి ఇంట్రిమ్ బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఆ ఇంట్రిమ్ బెయిల్ మంజూరు చేసింది, కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎక్కడ కూడా ఆపివేయాలని ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. కాబట్టి అందులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ రోజు అల్లు అర్జున్ కి పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. అతనికి అప్పీల్ కావాలి, పోలీస్ స్టేషన్ లో అప్పీల్ కావాలంటూ కూడా పోలీసులు ఆ నోటీస్ కాపీలో మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ నోటీస్ కాపీలో అనేక అంశాలు కూడా పోలీసులు పొందుపరిచారు. ఈ నోటీస్ లో ఈ రోజు నోటీసులు తీసుకున్నటువంటి అల్లు అర్జున్ నిన్న లీగల్ టీమ్ తో దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు తన లీగల్ టీమ్ తో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం మరి తన నివాసం జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయలుదేరాడు. అల్లు అర్జున్ తో పాటు తన లీగల్ టీం కూడా బయలుదేరింది. ఇక లీగల్ టీం ఇప్పటికే బయలుదేరింది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ని మరొక 20 నిమిషాల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించిన పిన్ టు పిన్ రిపోర్ట్స్ మొత్తం కూడా అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో మనం చూడొచ్చు చిక్కడపల్లికి కొద్దిసేపటి సిసిఎస్ డీసీపీ శ్వేత కూడా ఇక్కడికి చేరుకుంది. దీంతో పాటు ఆమెతో పాటు అదేవిధంగా ఏసీపీ, మరోవైపు ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వీళ్ళ నేతృత్వంలో అతన్ని సుదీర్ఘంగా అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు సెంట్రల్ లోన్ డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ నేతృత్వంలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. అతని యొక్క ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు వీడియోగ్రఫీ చేస్తారు. ఈ నెల 4వ తేదీన అసలు మీకు ఇక్కడికి సంధ్యా థియేటర్ కి ఎవరు అనుమతి ఇచ్చారు సినిమా చూడడానికి, దీంతో పాటు మరోవైపు మీ వ్యక్తిగత సిబ్బంది ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు దాడులు చేశారు, వీటన్నిటికి సంబంధించిన పిన్ టు పిన్ ఎవిడెన్స్ అన్ని కూడా అతని దగ్గర నుంచి రాబట్టే అవకాశం ఉంది. మనం చూడొచ్చు చాలా మంది అంటే మీడియాకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. 200 మీటర్ల మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ విపరీతంగా వస్తున్న సమయంలో వారిని కంట్రోల్ చేయడానికి, క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఏఆర్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూడా వచ్చి విధులు నిర్వహిస్తున్న దృశ్యాలకు మనం 10 స్క్రీన్ చూడొచ్చు. చాలా మంది వారు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు అల్లు అర్జున్ కి విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బందులు గురి చేయొద్దు, శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించొద్దంటూ కూడా ఇక్కడికే పోలీసులు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం డీసీపీ, సిసిఎస్ డీసీపీతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు, అడిషనల్ డీసీపీలు, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, అదేవిధంగా చాలా మంది ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం సుదీర్ఘంగా అంటే 4వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ పిన్ టు పిన్ రిపోర్ట్, ర్యాలీ ఎందుకు నిర్వహించారు, ర్యాలీకి ఎవరు మీకు అనుమతించారు, అసలు ఆ సంధ్యా థియేటర్ రావడానికి ఎవరు మీకు అనుమతించారు, ఎందుకంటే మేము ఇప్పటికే రిజెక్ట్ చేశాము, ఆ రిజెక్ట్ చేసిన విషయం సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు చెప్పిందా చెప్పలేదా, ఈ అన్ని అంశాలు చూసిన తర్వాత అతను ఒక స్టేట్మెంట్ మొత్తం కూడా నమోదు చేసుకున్న తర్వాత ఈ నెల 27వ తారీఖున మళ్ళీ హైకోర్టులో హీరింగ్ ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఈ పోలీసుల తరపు న్యాయవాదులు, ప్రభుత్వం మొత్తం కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం కూడా కోర్టుకు కౌంటర్ రూపంలో పొందుపరిచే అవకాశం. సునీల్, పోలీస్ స్టేషన్ లో విచారణతో పాటు సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఘటన జరిగిన ప్రాంతానికి అల్లు అర్జున్ ని తీసుకువెళ్ళడంతో పాటు అక్కడ ఏ టైంకి అతను అలా వచ్చారు, అలాగే లోపలికి ఎప్పుడు వెళ్లారు, బయటకు ఎప్పుడు వచ్చారు, ఇలా పిన్ టు పిన్ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్లి మరీ ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి విచారణలో భాగంగా అని తెలుస్తోంది. దీనిపై ఏంటి క్లారిటీ? మనం చూడొచ్చు. అయితే సీన్ రికన్స్ట్రక్షన్ జరిగింది అంటే అప్పుడు ఎక్కడ జరిగింది, ఇదంతా కొంత న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సంధ్యా థియేటర్కి తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఇప్పుడు అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు, అతని విచారణ, అతను వీడియోగ్రఫీ చేస్తారు, అతను కొన్ని ప్రశ్నలు సంధిస్తారు, ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం రాకపోతే మాత్రం మరొక నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు మీరు అన్నట్టు ఖచ్చితంగా సంధ్యా థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీన ఏలాంటి ఇన్సిడెంట్ జరిగిందో ఆ విధంగా ఇన్సిడెంట్ జరిగిన తీరుని మరొకసారి సీన్ టు సీన్ రీకన్స్ట్రక్ట్
చేసే విధంగా మరి పోలీసులు చూస్తారా లేదా అనేది కూడా ఒక తేలాల్సిందని చెప్పవచ్చు. పోలీసుల వర్షన్ అయితే ఆ విధంగా లేదు. ఎందుకంటే ఆ సంధ్యా థియేటర్ మళ్ళీ అక్కడ తీసుకెళ్తే మళ్ళీ పబ్లిక్ గ్యాదర్ అవుతారు, మళ్ళీ ఇష్యూ అవుతుంది, తలెత్తుంది, కొంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మాక్సిమం అంటే దాదాపు సంధ్యా థియేటర్కి తీసుకువెళ్ళే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడే అతన్ని సుదీర్ఘంగా విచారిస్తారు, అతని అనేక ప్రశ్నలు కురిపిస్తారు. ఎందుకంటే సంధ్యా థియేటర్కి రావద్దని మేము ఆల్రెడీ పోలీసులు ఇంటిమేషన్ చేసినప్పుడు కూడా మీకు యాజమాన్యం చెప్పిందా చెప్పలేదా, ఎందుకు చెప్పలేదు, ఒకవేళ చెప్తే ఏం చెప్పింది, ఒకవేళ చెప్పిన తర్వాత ఎందుకు మీరు ఇక్కడికి రావడం జరిగింది, వీటన్నిటి అంశాలు అంటే మీ ఫ్యామిలీ ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని కార్లు యూజ్ చేశారు, ఎంతమంది ఎక్కడి నుంచి ర్యాలీ చేశారు, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ రిపోర్ట్స్ అన్ని కూడా అతని యొక్క స్టేట్మెంట్ రూపంలో పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అతని యొక్క వీడియోగ్రఫీ చేసిన తర్వాత ఈ నెల 27వ తారీఖున హైకోర్టులో ఈ యొక్క రిపోర్ట్ మొత్తం కూడా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు విచారణలో భాగంగానే అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు అందుకున్నటువంటి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే తన నివాసం వద్ద నుంచి లీగల్ టీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. అతనితో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా వస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వారిద్దరు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు సుదీర్ఘంగా అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలికి తీసుకెళ్లి సుదీర్ఘంగా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. సునీల్, అలాగే పోలీసులు ఎన్ని ప్రశ్నలకి సంబంధించిన క్వశ్చనే సిద్ధం చేసుకున్నారు? మొత్తం ఆ ఈవెంట్కి సంబంధించి ఆ రోజు జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటికి సంబంధించి ప్రశ్నలన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోందా? ఎస్, నిజంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే మనం చూసాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక వీడియో రూపంలో పూర్తిగా మనం ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్స్ మొత్తం కూడా విడుదల చేసిన తీరు కూడా మనం చూసాం. ఆ డాక్యుమెంట్లో కొన్ని అంశాలను పోలీసులు పొందుపరిచారు. ఏ టైంలో అల్లు అర్జున్ ఇక్కడికి ఎంటర్ అయ్యాడు, ఏ టైంలో బౌన్సర్లు వచ్చారు, ఏ టైంలో లోపలికి వెళ్ళారు, తన ఫ్యామిలీ ఏ టైంలో వచ్చింది, ఏ టైంలో ర్యాలీ తీశారు, వీటన్ని పిన్ టు మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా పోలీసులు డాక్యుమెంట్స్ అదేవిధంగా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ ఎవిడెన్స్ ని ముందు ఉంచి అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశ్నలు మొత్తం కూడా పూర్తిగా సిద్ధం చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు అసలు ముఖ్యంగా థియేటర్ రావడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, పోలీసులు అనుమతి తీసుకున్నారా లేదా, పోలీసులు ఇప్పటికే రిజెక్ట్ చేశామని చెప్తున్న నేపథ్యంలో ఆ విషయం మీకు ఎవరు చెప్పలేదా, ఎవరు చెప్తే ఎవరు చెప్పారు, రిజెక్ట్ అయిందని చెప్పారా, అనుమతించారని చెప్పారా, ఈ అంశాలతో పాటు వ్యక్తిగత సిబ్బందిని ఏ ఏజెన్సీల నుంచి మీరు తీసుకొచ్చారు, ఆ ఏజెన్సీలు ఎవరు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు సుదీర్ఘంగా అల్లు అర్జున్ దగ్గర ప్రశ్నించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే బందోబస్తును మాత్రము అనేక ప్లాటూన్స్ దింపారు. చాలా మంది కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సిసిఎస్ పోలీసులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం 200 మీటర్ల మేరకు ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మాత్రం 10TV స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మరోవైపు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో మనం చాలా అనేక అంశాలు కూడా చూడొచ్చు. సబ్ క్లాస్ 105 అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 118 యాక్ట్తో పాటు కొన్ని కేసెస్ను బుక్ చేశాము. ఇందులో భాగంగానే హైకోర్టు మీకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరు కావాలి. హైకోర్టు ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఎక్కడ కూడా కోర్టు మెన్షన్ చేయలేదు. కేవలం ఇంటర్న్ బెయిల్ మాత్రమే, అతనికి మధ్యంతర బెయిల్ మాత్రమే ఇష్యూ చేసింది. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే ఇక్కడికి అల్లు అర్జున్ కూడా చేరుకునే అవకాశం. సునీల్, విచారణ జరిగేంత సమయం వరకు కూడా అల్లు అర్జున్ తో పాటు తన లీగల్ టీం ఏదైతే ఉంటుందో వారు కూడా పక్కనే ఉండబోతున్నారా, లేదంటే ఓన్లీ అల్లు అర్జున్ తో మాత్రమే పోలీసులు మాట్లాడి వివరాలు రాబట్టబోతున్నారా? ఎస్, లోపలికి మాత్రం పోలీస్ స్టేషన్కి మాత్రం లీగల్ టీంతో పాటు అల్లు అర్జున్ లోపలికి వెళ్తాడు. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి సమయంలో, విచారణ జరిగే సమయంలో కేవలం అల్లు అర్జున్ ఒక్కరు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగిలినటువంటి లీగల్ టీంని బయటనే ఉంచుతారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో పార్ట్స్లో భాగంగా కేవలం న్యాయవాదులు వస్తే, లీగల్ టీం వస్తే మాత్రం వారిని లోపలికి ఎవరు కూడా అనుమతించారు. కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ సహకరించి ఎవరైతే ముద్దాయిగా అక్యూజ్డ్గా ఉన్న అల్లు అర్జున్ ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్తారు. అతను మాత్రం మిగిలిన వారిని మాత్రము అల్లు అర్జున్ విచారణ ఇన్వెస్టిగేషన్ సమయంలో వారిని మాత్రం లోపలికైతే అనుమతించారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా వస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీరితో పాటు లీగల్ టీం కూడా వస్తుంది. కాబట్టి లోపలికి మాత్రం వారిని అనుమతించినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి సమయంలో కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అతన్ని మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈరోజు నెల 4వ తేదీన జరిగినటువంటి పిన్ టు మినిట్ రిపోర్ట్కి సంబంధించిన అన్ని ప్రశ్నలు కూడా అటు చిక్కడపల్లి పోలీసులు సందిగ్ధ అవకాశం ఉంది. దీంతో పాటు డీసీపీ అక్షాంక్ష్ యాదవ్తో పాటు మరోవైపు చిక్కడపల్లి
చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్, మరోవైపు ఏసీపీ రమేష్ వీరి నాయకత్వంలో మొత్తం ఈ యొక్క టీం మొత్తం కూడా ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా తన నివాసం నుంచి బయలుదేరారు. మరొక 15 minutesలో ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆంక్షలు విధించారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ నెల 27వ తేదీన హైకోర్టులో మరొకసారి ఈ కేసు హీరింగ్ ఉంది. కాబట్టి ఆ హీరింగ్లో ఈ అంశాలు మొత్తం కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ని రద్దు చేయాలని అటు చిక్కడపల్లి పోలీసులు సైతము అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తారు. మరి కాదు అంటే ఈ రోజు లేదా రేపు కానీ అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్కి సింగిల్ బెంచ్ జస్టిస్ జువాడి శ్రీదేవి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేయాలి, దానిపై స్టే ఇవ్వాలి. అల్లు అర్జున్ కల్పబుల్ హోమైసైడ్ కింద సెక్షన్ 105 కింద అతను ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు, A11గా ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కూడా అప్పీల్ పిటిషన్ కూడా చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి కొన్ని రిలాక్సెన్స్ ఏమవుతుందో కానీ అల్లు అర్జున్ ఇటీవల కాలంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, కోర్టు నిబంధనలను ఉల్లంఘించడం, వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు పూర్తిగా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ రోజు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ అన్ని అంశాలపై కూడా పోలీసులు అనేక ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. సునీల్, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వివరాలు కావచ్చు, అలాగే పోలీసుల తర్వాత రిలీజ్ చేసిన వీడియోల్లో ఉన్నది కావచ్చు, భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు అల్లు అర్జున్ దగ్గర నుండి వివరణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది, ఏంటి అనే విషయాలపై ఆరా తీనున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే అల్లు అర్జున్ ఈరోజు విచారణకు హాజరు కావడం, విచారణలో పార్టిసిపేట్ చేయడం చాలా కీలక అంశాలు కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా అల్లు అర్జున్ 4వ తేదీన సినిమా చూస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. మనం చూడొచ్చు సిసిఎస్ డీసీపీ శ్వేత ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపులోనే అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అందుకు అనుగుణంగానే సిసిఎస్ డీసీపీ శ్వేత నేతృత్వంలో బందోబస్తును కూడా పర్యవేక్షిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిసిఎస్ డీసీపీ శ్వేత నేతృత్వం మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు 10 TV స్క్రీన్ మీద. కెమెరామెన్ పృథ్వీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విజువల్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నటువంటి కెమెరామెన్ పృథ్వీ చూస్తున్నట్టు విజువల్స్ ఒకసారి చూడొచ్చు. మన వైపు డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ మనం చూడొచ్చు. అక్షాంక్ష్ యాదవ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం ఎంటైర్ బందోబస్తు, ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా డీసీపీ మనం చూస్తున్నటువంటి డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ అతని అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అతని నేతృత్వంలోనే పూర్తిగా ఈ కేసు మొత్తం కూడా అతని ప్రశ్నల వర్షం కూడా అక్షాంక్ష్ యాదవ్ డీసీపీ నేతృత్వంలోనే అతని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు మీరు అన్నట్టు ఖచ్చితంగా అతను అల్లు అర్జున్ను ఈ నెల 4వ తేదీన పోలీసులు చెప్తున్న వర్షన్ ఒకలాగుంది, ముఖ్యమంత్రి పోలీసులు చెప్పిన వర్షనే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. అదే తరాలో ఆ రోజు సాయంత్రమే మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి క్వైట్ ఆపోజిట్ గా, అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికి పోలీసులు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ గా, అసలు నాకు సమాచారం లేదు, చనిపోయిన విషయం తెలియదు, తెల్లారి మరుసటి రోజు ఎవరో చెప్తే తన స్నేహితులు చెప్తే తనకు తెలిసిందని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రము ఆ రోజు సంధ్యా థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి సమయంలో అల్లు అర్జున్కి మనం చూస్తున్నటువంటి ఏసీపీ రమేష్తో పాటు 10 TV స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మనం చూస్తున్నటువంటి ఏసీపీ రమేష్, అతను చిక్కడపల్లి ఏసీపీ, అతను డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇక్కడ మహిళ చనిపోయింది తొక్కిసలాట్లో, చాలా క్రౌడ్ పెరిగింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు కూడా నేను సినిమా అయిపోయేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళను అని కరాఖండిగా ఏసీపీకి చెప్పడంతోనే అతను వెంటనే మళ్ళీ పైస్థాయి అధికారులకు డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, పైస్థాయి ఉన్నతాధికారులు సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ సివి ఆనంద్కి ఇంటిమేషన్ చేయడంతో ఒక్కసారిగా డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, సెంట్రల్ లోన్ డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ మళ్ళీ వెంటనే థియేటర్ చేరుకొని ఒకవేళ మీరు వెళ్ళకపోతే 10 minutes మీకు టైం ఇస్తున్నాను, వెళ్ళకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని ఒక్కసారి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి వెంటనే అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. అతనితో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వస్తున్న వీడియోస్, ఆ పోలీసుల వీడియోస్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అంత చెప్పినప్పుడు కూడా అల్లు అర్జున్ మళ్ళీ మాట మార్చి అసలు నాకు తెలియదని చెప్పడం, ఇదంతా కూడా కావాలనే చెప్పారు, కోర్టుని అదేవిధంగా ప్రజలని అదేవిధంగా పోలీసులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాడు అల్లు అర్జున్ అనేది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్న అంటే మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూడొచ్చు. సెంట్రల్ సిసిఎస్ డీసీపీ శ్వేత నేతృత్వంలో మొత్తం ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో పాటు మరోవైపు ఏసీపీ, అడిషనల్ డీసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారం తెలుసుకుని నిన్న నుంచి మీడియాలో 10 TVలో మనం నాన్ స్టాప్ గా చూపిస్తున్న నేపథ్యంలో ఈ పోలీసులు అటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తే ఇందులో భాగంగానే క్రౌడ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకని వారందరూ కూడా ఆంక్షలు విధించారు. 200 మీటర్ల మేరకు ఇక్కడ ఆంక్షలు విధించి ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ మరొక 15 నిమిషాల్లో అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్న తర్వాత అతన్ని లోపలికి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సునీల్, ఒక నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. సో ప్రస్తుతం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన ఇంటి నుండి బయలుదేరడం మనం చూసాము. మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకోబోతున్నారు. డీసీపీ అక్షాంశ్ యాదవ్, అలాగే సిసిఎస్ డీసీపీ శ్వేత, అంతేకాకుండా పోలీసు బృందం ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఆ రోజు సినిమా థియేటర్ బయట జరిగిన అంశాలకు సంబంధించి, అలాగే అల్లు అర్జున్ ర్యాలీగా రావటం కావచ్చు, లోపలికి వెళ్ళటం, అలాగే పోలీసులు అతని దగ్గరకు వచ్చి బయట జరుగుతున్న పరిణామాలన్నీ కూడా థియేటర్ లోపలికి వెళ్ళి మరి అల్లు అర్జున్ కి ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడం, ఇటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ఏం జరిగింది అని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పోలీసులు అల్లు అర్జున్ దగ్గర నుండి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టబోతున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయబోతున్నారు. త్రూ అవుట్ ఈ విచారణ అంతా కూడా రికార్డ్ చేయబోతున్నారు. సో పోలీసులు మొత్తం కూడా దీనికి సంబంధించి ప్రిపేర్డ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే విచారణకు హాజరు కాబోతున్నారు. సో విచారణ ఎదుర్కోబోయే ముందు 2 గంటల పాటు అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో కూడా మాట్లాడారు, వారి సలహాలు తీసుకున్నారు. లీగల్ టీం కూడా అల్లు అర్జున్ కి కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, అలాగే లీగల్ టీం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరారు. మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు.